హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి బెల్లం గవ్వలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ కేజీ మైదా పిండి తీసుకున్నాను. కేజీ మైదా పిండిలో పావు కేజీ ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అది తీసుకొని కొంచెం ఉప్పు, చిటికెడు, ఒక 2-3 స్పూన్స్ దాకా షుగర్ వేసుకొని బాగా కాగిన ఆయిల్, ఒక బౌల్ ఉంటుంది కదా, మెజరింగ్ బౌల్, ఒక 100 గ్రామ్స్ వరకు వేసుకొని బాగా కలిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా మినిమం పక్కకు పెట్టుకోవాలన్నమాట. పక్కకు పెట్టుకున్న తర్వాత గవ్వల చెక్క ఉంటుంది కదా, దాంతో ఇట్లా గవ్వల్లాగా చేసుకొని ఇంకా మొత్తం చేసి పక్కకు పెట్టుకున్నాను. నేనైతే మళ్ళీ చేసుకోవడం వీలవదని చేసుకున్న తర్వాత ఇట్లా కొన్నిగా కాల్చుకోవాలి. ఎక్కువ వేయొద్దు, కొద్దిగా వేయాలన్నమాట, అతకపోతాయి. ఇంకొక పక్క అవి కాల్చుకుంటూనే అవి టైం పడుతుంది కదా, అవి వేసేసి ఒక్కొక్క వాయి తీసుకుంటూ మధ్య పక్కన బెల్లం తరిగి పెట్టుకున్నాను. నేనైతే కేజీ తీసుకున్నా, కానీ 3/4 కేజీ వరకే వేసుకున్నాను అనమాట. మన స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అందుకని కొంతమంది హాఫ్ కేజీ వేసుకుంటారు, కొంతమంది కేజీ వేసుకుంటారు. నేనైతే 3/4 కేజీ తీసుకున్నాను. ఇంకా మొత్తం గవ్వలు వేయించి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇట్లా బెల్లం అయితే సిరప్ కొంచెం 3/4 కేజీ తరుక్కొని పక్కకు పెట్టుకున్నాను కదా, వాటర్ పోసుకొని. అది ఇంకా గవ్వలు కాల్చుకోవడం అయిపోయిన తర్వాత అది పక్కకు పెట్టేసి ఇంకా బెల్లం పాకం అయితే పట్టుకుంటున్నాను. చూడండి, మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇంకా రాలేదు పాకం అయితే. చెక్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం ఇంకా పాకం వస్తుందనగా మ్యాక్సిమం వచ్చేసింది. ఇంకప్పుడు కొంచెం యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అది యాలకుల పొడి కలిసేలాగా చూడండి, కలిపేసుకొని దింపుకున్నాను. చూసారు కదా, ఇట్లా తీగ పాకం వస్తే సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువ రావద్దు, మరీ లేత పాకం బెల్లం కరగగానే తీస్తారు, అట్లా కూడా ఉండద్దు. మొత్తం బాగా పాకం రావాలి. తీగ పాకం వచ్చిన తర్వాత ఇంకా దింపుకొని కొద్దిగా ఇవి వేయించి పెట్టుకున్నాం కదా, ఆ గవ్వలు వేసుకొని కలిపేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అసలు ఎక్కువ పని ఉండదు, ఎక్కువ టైం కూడా పట్టదు. అసలు అవి గవ్వలు చేసి పెట్టుకున్నామంటే కథం, ఇది కాల్చుకోవడం, పాకం పట్టుకోవడం చాలా ఈజీ ప్రాసెస్. అసలు ఈజీగా పట్టేసుకోవచ్చు. చూడండి, షుగర్తో చేస్తే చాలామందికి ఇట్లాంటివి ఇష్టం ఉంటాయి, చిట్టివి కరకరాలు. కానీ అందరూ తినలేరు, ఎందుకంటే కొంతమంది షుగర్, డయాబెటీస్ లాంటివి ఉంటాయి కదా, అందరూ తినలేరు. సో అందుకని ఇట్లా బెల్లంతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడుతుంటారు అనమాట. మా పిల్లలు అయితే బాగా తింటారు. నేనైతే ఇది కేజీ పిండి మా మెజర్మెంట్స్తో చేశాను. కేజీ మైదా పిండి, పావు కేజీ బొంబాయి రవ్వ తీసుకొని దాంట్లో ఒక 100 గ్రామ్స్ వరకు నెయ్యి కానీ నూనె కానీ మనం ఏది తినగలిగితే అది వేడి చేసుకొని బాగా వేడి చేసుకోవాలి. దాన్ని వేసి పిండి కొంచెం చిటికెడు ఉప్పు, ఒక 2-3 స్పూన్స్ చక్కెర వేసి కలుపుకోవాలి. అంతే, పక్కకు పెట్టుకొని తర్వాత గవ్వలు కాల్చుకొని పాకం పట్టుకొని వేసేసుకోవడమే. చూసారా, గవ్వలు అయిపోయినాయి. ఎంత అసలు చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మా ఇంట్లో అయితే ఇలాంటివి చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా చూసి ట్రై చేయండి తప్పకుండా. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.